నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన వందనములు. ఈ దినపు దేవుని మాట 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది. విశ్వాసులు దేవుని ఆలయాన్ని నాశనం చేయరు, వారే ఆయన ఆలయం. ఆ రోజుల్లోనూ ఈ కాలంలో కూడా అనేక క్రైస్తవ సంఘాలలో గందరగోళం కలిగిస్తూ ఉన్న కపట బోధకులను దృష్టిలో ఉంచుకుని పౌలు ఈ మాట చెప్తున్నాడు. కొరింథీలో ఇలాంటి వారు కొందరు క్రీస్తు శిలువను అలా ఉంచి లోక సంబంధమైన జ్ఞానాన్ని ఉపదేశిస్తూ శుభవార్తను వక్రం చేస్తున్నట్లు ఉన్నారు. దేవుని ఆలయాన్ని పాడు చేసేది అలాంటి ఉపదేశములే. తన పవిత్రమైన పరిశుద్ధమైన ఆలయాన్ని పనిని పాడు చేసేందుకు చూసే మనుషులతో దేవుడు చాలా కఠినంగా వ్యవహరిస్తాడన్న విషయంలో సందేహం అవసరం లేదు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18 నుంచి 20 వచనాలలో దేవుని ఆలయం దేవునికే చెందుతుంది. దేవుని ఆరాధనకు స్తుతికి ఇది ప్రత్యేకించబడుతుంది. ఒక విశ్వాసికి తన శరీరం తన సొంతదైనట్టు ఉపయోగించే హక్కు ఏమీ లేదు. క్రైస్తవునిగా మీ దేహం పరిశుద్ధాత్మకు వ్యక్తిగత నివాస స్థలం. రోమీయులకు రాసిన పత్రిక 8:11లో ఉన్నట్లుగా మనము ఆయనకు చెందిన వారమనడానికి ముద్రగా దేవుడు పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించాడు. ఆయన నీలో నివసిస్తున్నాడు కనుక నీవు దేవునికి చెందినవాడువు. నీ దేహాన్ని అపవిత్రపు ఆలోచనలు, కోరికలు, కార్యాల ద్వారా మలినం చేయకూడదు. నీ దేహం ద్వారా దానిని పరిశుద్ధంగా ఉంచుట ద్వారా దేవునికి మహిమ, సంతోషం కలిగేలా నీ జీవిత విధానం మార్చుకోవాలి. ఎందుకంటే మనం మనసొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారము. వాక్యం సెలవిచ్చినట్లుగా దేవుని ఆలయమై ఉన్న మరియు దేవుని నివాస స్థలమై ఉన్న మన దేహాలను పరిశుద్ధాత్మకు ఆనందం, ఘనత కలిగించే పనులు చేయాలి. తద్వారా పరిశుద్ధంగా ఉండగలం. ఆమేన్.